నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 15వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలకు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 15వ పాసురానికి గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో ఆఖరి గోపికను గోదాదేవి ఏ విధంగా నిద్రలేపుతోందో చాలా సులభంగా గోదా గీతమాలికలో వివరించారు. గోదా గీతమాలికలో ఉన్న ఈ 15వ గేయాన్ని మనం పరిశీలిస్తే గోదాదేవి ఆఖరి గోపికను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, లేత చిలుకోవలె పలికే లేమా ఇక లేలెమ్మ ఇంకా నిదురింతులేల ఇది ఏమి చోద్యమమ్మ అంటూ నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే మేమందరం కూడా నిద్ర నుంచి మేల్కొని ధనుర్మాస వ్రతం ఆచరించటానికి, తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను పూజించటానికి నిద్ర నుంచి మేల్కొని వచ్చాము. నువ్వు మాత్రం ఇంకా నిద్ర నుంచి మేల్కొనలేదు, నిద్ర నుంచి మేలుకో అంటూ ఆఖరి గోపికకు చెబుతోంది. అప్పుడు ఈ ఆఖరి గోపిక గోదాదేవితో ఏమంటోందంటే, గోపికలారా వినుడి గోలగోల సేయకుడి వచ్చెద మీతో ఇప్పుడే వనితలారా ఆగుడి. గోపికలారా మీరందరూ వచ్చారు, కానీ కొద్దిసేపు ఆగండి, తొందరలోనే నేను వస్తాను, వేచి ఉండండి అంటూ ఆఖరి గోపిక మిగిలిన గోపికలందరితో గోదాదేవితో చెప్తోంది. మళ్ళీ గోదాదేవి ఈ ఆఖరి గోపికతో ఏం చెప్తోందంటే, నెరజానా నీ మాటల నేరుపు మేమెరుగనిదా కట్టు కథల నల్లుటలో గట్టిదానవే వనిత అంటోంది. అంటే నీవు త్వరగా నిద్ర నుంచి మేలుకొని రాకుండా ఏవేవో కట్టుకథలు చెబుతున్నావు, మాకు తెలుసు, ఆలస్యం చేయకుండా తొందరగా నిద్ర నుంచి మేల్కొని బయటికి రా అని మళ్ళీ ఆఖరి గోపికతో గోదాదేవి అంటోంది. ఇప్పుడు ఆఖరి గోపిక మళ్ళీ గోదాదేవితో ఏమంటోందంటే, చాలు చాలు మీకన్నను జానలెవరు పొండు సరిసరి మరి మన్నింపుడు జానను లేనేలేండు అంటోంది. మీకన్నా పెద్ద జానలు ఎవరున్నారు? మీరు ఇలా మాట్లాడతారు, కానీ నేను తొందరగానే వస్తాను, అయినా నాది ఆలస్యమైంది కదా, నేనే తొందరగా నిద్ర నుంచి మేల్కొనలేదు కదా, నేనే జాననులే, తొందరగానే వస్తానులే అంటూ గోదాదేవితో ఆఖరి గోపిక చెప్తోంది. అప్పుడు గోదాదేవి మళ్ళీ ఈ ఆఖరి గోపికతో ఏమంటుందంటే, ఏకాంతమ్మును గోరెదవేల ఓ బాల గోపికలందరూ వచ్చిరి కోమలి రావేలా. ఇంకా ఏకాంతంలోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? మేమందరం వచ్చేసాం, తొందరగా నువ్వు కూడా నిద్ర నుంచి లేచి బయటికి వస్తే అందరం కలిసి చక్కగా తెల్లవారుజామున స్నానాన్ని ఆచరిద్దాం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుదామని ఆఖరి గోపికతో పలుకుతోంది. అప్పుడు ఆఖరి గోపిక మళ్ళీ గోదాదేవితో గోపికలందరితో ఏం పలుకుతోందంటే, మీ మాటలు మన్నించదా మీతో నేను అరుదెంచదా చెలియలారా నేనేమిక చేయవలెనో చెప్పుడి అంటోంది. సరే, మీ మాటలు విని నేను బయటికి వస్తున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అంటూ గోదాదేవితో పలికింది. అప్పుడు గోదాదేవి అందరూ కలిసి ఏం చెయ్యాలో ఆఖరి గోపికకు ఏం చెప్తోందంటే, మదగజమును గూల్చిన సామజగమనుని సేవింతుము ధనుజుల నణిచిన శ్రీహరి గుణగానముగా వింతుము మాయావుల దునుమాడిన మాయావిని పూజింతుము మన నోములు ఫలించగా మాధవు నర్తింతుము అంటూ కీర్తిస్తోంది. అంటే అర్థం ఏంటంటే, మనమందరం కలిసి అనేక అద్భుతమైనటువంటి సాహస కార్యక్రమాలు చేసిన శ్రీకృష్ణ పరమాత్మను సేవిద్దాము, రాక్షసులందరినీ సంహరించిన ఆ శ్రీహరి గుణగణములను గురించి కీర్తిద్దాము, ఎంతోమంది మాయావులైనటువంటి రాక్షసులను సంహరించిన గొప్ప మాయావి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను పూజిద్దాము, మన నోములన్నీ ఫలించాలంటే, మనోభీష్టాలు నెరవేరాలంటే ఆ మాధవుణ్ణి పూజిద్దాము, అందుకే నిన్ను నిద్ర నుంచి మేల్కొని రమ్మని చెప్పాను అని గోదాదేవి ఆఖరి గోపికతో పలుకుతుంది. ఇక్కడ గోదా గీతమాలికలో ఉన్నటువంటి ఈ 15వ గేయాన్ని పరిశీలిస్తే ఆఖరి గోపికకు గోదాదేవికి మధ్య చాలా పెద్ద సంభాషణ నడుస్తుంది. గోదాదేవి పిలవగానే ఆఖరి గోపిక రాదు, సమయం తీసుకొని మాట్లాడుతూ చివరగా బయటికి వచ్చి స్నానం చేయటానికి గోపికలందరితో గోదాదేవితో కలిసి వస్తుంది. దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిస్తే
భగవత్ సంబంధమైనటువంటి భావన రావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. అలాంటి ఓర్పు సహనాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలని గోదాదేవి చెప్పటమే దీనిలో ఉన్న విశేషార్థం. గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేల్కొల్పుతోందంటే ఇలా మేల్కొల్పేటప్పుడు కొన్ని భావాలు అందరూ అలవర్చుకోవాలని అద్భుతమైన సందేశం ఇస్తోంది. అందుకే 10 మంది గోపికలలో ఇద్దరిని నిద్ర నుంచి మేలుకొలుపుతూ భగవత్ శ్రవణంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేసింది. ఆ తర్వాత ఇంకొక గోపికను నిద్ర నుంచి మేలుకొల్పుతూ భగవత్ సంబంధమైన నామాన్ని మననం చేసుకోవటం ద్వారా కలిగే గొప్పతనాన్ని తెలియజెప్పింది. ఇంకొక 4 గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతూ భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తిని మనస్సులో ఎలా స్థిరంగా ఉంచుకోవాలో తెలియజెప్పింది. ఆ తర్వాత మరొక 2 గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతూ లోపల బయట అంతటా వ్యాపించి ఉన్న ఆ పంకజ నేత్రుని, ఆ శ్రీకృష్ణుణ్ణి అన్ని చోట్ల ఎలా దర్శించాలో తెలియజెప్పింది. పంచభూతాలకు అతీతంగా మనస్సు, బుద్ధి, అహంకారము వీటికి అతీతంగా శ్రీకృష్ణ భావనలో మమేకమైపోవాలని అందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 16వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ విష్ణవే నమో నమః. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ప్రసిద్ధి చెందిన ఏకాదశి పర్వం ఇది. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి ఈ రెండు కూడా మహాపర్వములే. అయినప్పటికి కూడా ఈ ఏకాదశికి విశేషం ఏంటంటే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అత్యంత ప్రధాన పర్వంగా చెప్పబడుతున్నది. ఇది సౌరమానం ప్రకారం ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి విశేష ప్రాధాన్యం ఉంది. ధనుర్మాసం అంతా ఒక వ్రతమాసమే. అందుకే అమ్మ గోదాదేవి మొదలైనటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించారు. పూర్వకాలంలో గోపికలు కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లుగా మనకి భాగవతాది గ్రంథములు చెప్తున్నాయి. అప్పుడు వారు కాత్యాయని దేవిని ఆరాధించి శ్రీకృష్ణుడు తమకు పతి కావాలని కొలుచుకున్నారు. అంటే లక్ష్యం ఏమిటి? శ్రీకృష్ణ ప్రాప్తి, నారాయణ ప్రాప్తియే లక్ష్యం. అందుకే నారాయణ ప్రాప్తియే లక్ష్యంగా నారాయణ్ణి ఉపాసించింది అమ్మ గోదాదేవి, ఆండాళ్ళమ్మ. అలాంటి పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసము విష్ణువారాధన చేస్తారో వారు అశేషమైన ఫలాన్ని పొందుతారు అని శాస్త్రములు చెప్తున్న అంశం. ఈ ఏకాదశంతో ఉపవసించి ద్వాదశి నాడు పారణ చేసి ఈ 2 రోజులు నారాయణ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. మరొకటి ఉత్తర ద్వార దర్శనం అని వైకుంఠ ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన ప్రశస్తి పొందింది. ఇటీవల కాలంలో మరింత ప్రాచుర్యం కూడా అయింది. ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆలయాల్లో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేదాన్ని ఏర్పాటు చేస్తారు. అవి శ్రీరంగము, తిరుమల మొదలైనటువంటి ఆలయాల్లో ప్రసిద్ధి. రాను రాను ప్రతి ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. సంతోషమే. మోక్షం ఇచ్చేది జ్ఞానం, మోక్షం ఇచ్చేది ధర్మం, భక్తి. కానీ ధర్మాచరణ, భక్తి ఈ రెండింటితో జ్ఞానం సంపాదిస్తే జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించిన సంపూర్ణమైన ఎరుక. అసలు భగవంతుడు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి అంటే బ్రహ్మమన్నా భగవంతుడన్నా పరమాత్మ అన్నా ఒకటే అర్థం. ఆ పరమాత్మకు సంబంధించిన సంపూర్ణమైన ఎరుక కలిగి అతడు తప్ప మరొకటి లేదు ఈ విశ్వంలో, అతనికి విరుద్ధంగా విశ్వం ఉందనుకోవడమే భ్రాంతి. కనుక పరమాత్మ తప్ప అన్యము లేదు అనేటువంటి ఒక ఎరుక, ఒక అనుభూతి కలగడమే జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గాన్ని ఉత్తర మార్గం అని అంటారు. అలా ఉత్తర మార్గం ద్వారా, ఉత్తరము అంటే ఉత్కృష్టమైనది అని అర్థం, ఉత్తర అటువంటి ఉత్కృష్టమైన జ్ఞాన మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా పరమాత్మను పొందాలి. అందుకే ఆ జ్ఞాన మార్గం తలుపులు తెరుచుకోవడమే ఉత్తర ద్వార దర్శనం అనే మాటకి తాత్వికంగా చెప్పే అర్థం. ఇక భౌతికంగా మనం చూస్తే గగనమండలంలో సూర్యపరమైనటువంటి
సంచలనాల్లో కూడాను ఇది ఉత్తర ద్వారం అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ నుంచి రాబోయే కాలం అంతా కూడాను సూర్యుని యొక్క కాంతి భూమికి ఎక్కువగా లభించేటువంటి సమయం కనుక దేవతలు ఈ సమయంలో నారాయణను కొలుచుకుంటారు. కనుక దేవద్వారములు తెరుచుకునే సమయము అని కూడా అంటారు. కనుక దేవద్వారం అంటే దేవతలు ఎంతమంది? 3,00,00,000 దేవతలు అంటారు. కనుక ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే 3,00,00,000 దేవతలకి మూలమైన నారాయణ అనుగ్రహం మనం పొందగలం కనుకనే 3,00,00,000 ఏకాదశి అనే మాట కూడా ఉన్నది. దీన్ని అనుసరించే విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేశారు. ఇది జ్ఞాన మార్గం ద్వారా నారాయణని చేరేటువంటి అద్భుతమైన మార్గం ఉత్తర ద్వారం అనేది. దానికి సంకేతంగా విష్ణువాలయమై వైకుంఠముగాను ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారంగాను భావింపబడుతూ పెద్దలు సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిందే ఉత్తర ద్వార దర్శనం. అటువంటి సంకేతం ఉత్తర ద్వార దర్శనం మనకు కనబడుతున్నది. అది ముఖ్యమైనది అయినప్పటికీ ఎలాగోలో దానిలోంచి వెళ్ళిపోయి మనం మోక్షం పొందిపోవచ్చు అన్నంత తీవ్రత దీనిలో పనికిరాదు అని చెప్పుకుంటూ మనం భగవాన్ని ధ్యానిస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే అదే ఉత్తర ద్వార దర్శనం అని అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ద్వారం తెలుసుకోవాలి అంటే జ్ఞానం కలగాలి, భగవత్ సంబంధమైన జ్ఞానం కలగాలి. ఏదో కోరిక కోసం భగవంతుడిని ఆశ్రయించడం ఒక ఎత్తు, అది తప్పు కాదు కానీ గొప్ప ఏం కాదు. అయితే కోరిక కంటే గొప్పది భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని జిజ్ఞాసా రూపమైన భక్తి చాలా గొప్పది. ఆ జిజ్ఞాసా భక్తి కూడా ప్రేమ రూప భక్తిగా పరిణమించాలి. కనుకనే అర్థార్థ భక్తి మొదటిది, అంటే ఏదో ప్రయోజనం కోసం భగవంతుడిని ఆశ్రయించడం అనేది. దానికంటే గొప్పది జిజ్ఞాసు భక్తి, దానికంటే గొప్పది ప్రేమ రూపమైన భక్తి, నిష్కామమైనటువంటి భక్తి. అది ఆ భక్తి ముక్తిని సులభంగా ప్రసాదిస్తున్నది, భగవద్ అనుభూతినిస్తుంది. అటువంటి భక్తి మార్గం ఉత్కృష్టం అని ఈ ఏకాదశి నాడు నారాయణ మనం ఆరాధన చేస్తున్నాం. అసలు నారాయణ, విష్ణు, వాసుదేవ, కేశవ ఇత్యాది నామాల్లో ఏది స్మరించినప్పటికి కూడాను అది పాప సంహరణం చేసి అభీష్ట సిద్ధిని కూడా కలిగిస్తున్నది. ఒక్కొక్క నామానికి అనంతమైన శక్తి ఉంటుంది. అందుకే వేల నామాలు కలిగిన నారాయణునికి 24 నామాలు ప్రధానంగా మనం చెప్పుకుంటాం. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వాసుదేవ, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అలాంటి నామములు పలుకుతూ నారాయణ ఆరాధన చేసుకోవడం అనేది ఈ రోజున విశేషంగా చేయవలసిన పని. నిరంతరం నామస్మరణే ఏకాదశి నాడు చేయవలసిన విధానాల్లో ప్రధానం. ఉపవాసం ఉండడం, ఆరాధన చేయడం ఇత్యాదులు చేస్తూ కొంత జాగరణ వ్రతాన్ని కూడా వైకుంఠ ఏకాదశి నాడు చేస్తారు. అది చేసి ద్వాదశి పారణ చేస్తారు. అలా వివిధ రూపాలతో ఆరాధింపబడుతున్న అనేక నామాల నారాయణ యొక్క అనుగ్రహం వల్ల జీవుడు శుద్ధుడై ముక్తి పొందుతాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఆ సర్వాంతర్యామి అయినటువంటి విష్ణుదేవుని యొక్క కృపారస దృష్టికి పాత్రులై జీవితం ధన్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముక్కోటి దేవతలందరూ కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తారు. అంతేకాకుండా తిరువణ్ణామలైలో ఉండేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి రమణ మహర్షి జయంతి కూడా ఈరోజే. ఆయన నేనెవర్ని అని ప్రతి వాళ్ళు ఆలోచించుకోమని చెప్పాడు. ఏ వ్యక్తి అయినా తాను నిత్యం గనక కాసేపు నేనెవర్ని అని ఆలోచన చేసినట్లయితే ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో అర్థమవుతుంది. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఏంటి ఈ జీవితం అని ఆలోచన చేస్తే చాలండి, ఆధ్యాత్మికత వైపు మనస్సు పరిగెడుతుంది. చక్కటి జీవన్ముక్తికి మార్గాల్ని మనమే మనస్ఫూర్తిగా ఆచరించి తరించడానికి కూడా ఆస్కారం ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని సాధించడం కోసం స్వామిని దర్శనం చేసుకొని మనలో ఉండేటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకోగలిగితే ఈ జీవన పరమార్థం అర్థమై తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం
రమణ మహర్షి జయంతి చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు అందిస్తున్నాయి. దీన్ని ఆచరణలో పెట్టి మన జీవితం అభ్యుదయం పండిన మాన్యంగా తీర్చిదిద్దుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47. తిథి దశమి ఉదయం 7:49 వరకు, తరువాత ఏకాదశి తెల్లవారుజామున 5 గంటల వరకు, నక్షత్రం భరణి రాత్రి 3:56 వరకు, వర్జం మధ్యాహ్నం 2:48 నుంచి 4:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:44 వరకు, మరల రాత్రి 11 గంటల నుంచి 11:52 వరకు, అమృతకాలం రాత్రి 11:34 నుంచి 1:01 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అవమాదినం, అంటే 3 తిథుల యొక్క సంబంధం కలిగిన రోజు. ఈరోజు చేసేటువంటి దానం, నదీ స్నానం అద్భుతమైన అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వైకుంఠ ఏకాదశి స్మార్తులకు, గృహస్థులకు, యతులకు ఏకాదశి ఉపవాసం ఈరోజు అన్నమాట. అలాగే ఈరోజు పుత్రద ఏకాదశి. ఆ కారణంగా ఉత్తమ సంతానం కావాలనుకున్నవారు ఈరోజు ఉపవాసం ఉండాలి. అంతేకాదు, సంతానం కలవారు కూడా తమ పిల్లలకు ఉత్తమ లక్షణాలు అలవడడం కోసం ఈరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఈ పుత్రద ఏకాదశి ఉపవాసం యొక్క ఫలితం అందరికీ కూడా దైవమే సంతానంగా జన్మించి ధర్మరక్షణ చెయ్యాలి అని కోరవలసిన బాధ్యత, అత్యవసర పరిస్థితి కూడా ఈ కాలంలో ఉంది. ఆ ప్రార్థన ఉపకరిస్తుంది. తర్వాత ఈరోజు రైవత మన్వాది ఉంది. నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం, ఇవి చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. మరి ఏకాదశి ఉపవాసం ఉండాలి, పితృదేవతారాధన చేయడం ఎలాగా అని కొందరికి ప్రశ్న రావచ్చు. కానీ ఆ పితృదేవతారాధన పలు రకాలుగా ఉంటుంది. హిరణ్యశ్రార్థమని, అలాగే ఆమశ్రార్థమని, ఇట్లా అటువంటి సమయాల్లో భోజనం చేయక్కర్లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పితృదేవతారాధన చేస్తూ మనం ఉపవాసాన్ని కూడా నిర్వర్తించుకోవచ్చు. నేటి మరో విశేషం ధనుర్మాసంలో 15వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి 15వ పాసురం ద్వారా మనకు ఒక సంభాషణ నడుపుతోంది. అంటే లోపల ఉన్న వాళ్ళతో బయట ఉన్న వాళ్ళతో సంభాషణ అన్నమాట. అయితే బయట ఉన్న వాళ్ళు అంటున్నారు, ఓ లేత చిలుక, ఇంకా నిద్రిస్తున్నావా? చాలా ఆశ్చర్యం. లోపల గోపాంగనం ఉంది, ఇదిగో వస్తున్నాను అంటోంది. బయట వాళ్ళు మళ్ళీ అంటున్నారు, శీఘ్రంగా రా, మళ్ళీ గోపాంగన అంటుంది. ఏమిటలా చెవులు చిల్లుపడేట్టుగా గట్టిగా పిలుస్తారు? వస్తాను అంటుంది. మళ్ళీ బయట వాళ్ళు, నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు, నీ నేర్పరితనం, పొల్ల విరుపు మాటలు మాకు ఇదివరకు తెలుసు అంటే మళ్ళీ లోపల గోపాంగన అంటోంది. అబ్బా నేనేమి కాదులే, మీరే సమర్థులు
అయినా మీరు అన్నట్టు నేను అటుదాన్నేనేమో. అవును, రావలసిన వాళ్ళంతా వచ్చారా అని మళ్ళీ అడుగుతోంది. అప్పుడు బయట వాళ్ళు అంటున్నారు, గోపికలు, అందరూ వచ్చారు, నువ్వు వచ్చి లెక్క చూసుకో అంటే మళ్ళీ లోపల గోపాంగన అంటోంది, నేను ఇప్పుడు వచ్చి ఏం చేయాలి చెప్పకూడదు అంటే బయట వాళ్ళు అంటున్నారు, కువలయాపేడమనే కంసుని గజాన్ని, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలని కీర్తించాలమ్మా, రా, మనం అలా చేస్తే వ్రతం శుభప్రదంగా అవుతుంది అని సమాధానం చెప్పారు నేటి ఆణిముత్యాలు. మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచవద్దు, మన దోషాలను మనం సరిదిద్దుకోవాలి. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. తమిళనాడులో తిరుచ్చికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. కావేరీ నది ఒడ్డున భక్తులకు ముందుగా విజయ గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోనికి చేరుకున్న భక్తులు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోనే పెద్దది. మొదటి గోపురం కింద భాగంలో భక్తులకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్య ఆలయమిది. ఆ స్వాములిద్దరూ రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే ఆ భక్త శిఖామణుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు మనోజవం మారుతతుల్య వేగం అంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మరో ప్రాకారంలోకి చేరుకుంటారు. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సమీపంలోనే ఆర్త భక్తజన సంరక్షణార్థమై నరసింహస్వామి ఆలయం నిర్మించబడింది. శ్రీరంగనాథస్వామి వారికి రోజు రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి 2 కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. బ్రహ్మ
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. దక్షిణాయనంలో శారదా నవరాత్రుల దగ్గర ఉపాసన మొదలవుతుంది. అక్కడ నవరాత్రులు మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశములకు ముందు వచ్చేటటువంటి వసంత నవరాత్రుల యందు పూర్తయిపోతుంది. అదొక చక్రం ఉపాసనలో. మళ్ళీ నవరాత్రి చక్రంగా తిరుగుతుంది. ఈ తిరిగేటప్పుడు ఈ ఋతుధర్మం ఆవిష్కరింపబడకపోతే అసలు మీకు ఉపాసన నడవదు, ఆంతరవృద్ధి ఉండదు, బయట వృద్ధి ఉండదు. మొక్కలు పెరగవు, కాయలు కాయవు, పళ్ళు పండవు, చల్లతనం ఉండదు, వెన్నెలు ఉండదు. ఎప్పుడూ ఎండే కాసేసింది అనుకోండి, నీళ్ళు ఎక్కడుంటాయి? ఆవిరైపోతాయి. రెండూ తప్ప మూడోది లేదనుకోండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందుకని శీతాకాలం వచ్చి చంద్రుడు బాగా ప్రకాశించాలి. చెట్లకు ఆకులు తమంత తాముగా రాలిపోతే తప్ప చీడా పోయి మళ్ళీ స్వచ్ఛమైన ఆకులు పెట్టుకోవడానికి ఉండదు. శిశిర ఋతువు రావాలి, వస్తే తప్ప అది వాటికి ఆహార కేంద్రం. అవి పుచ్చిపోతే చెట్టు పాడైపోతుంది. ఆకులు వదిలి ఆకులు పట్టుకుంటాయి. శిశిర ఋతువు. ఋతుధర్మాన్ని బట్టి ప్రకృతి మారిపోతూ ఉండాలి. కాలస్వరూపమంతా మారిపోతే మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అయిపోతాడు. నెమలి వాహనం మీద షడాననుడైపోతాడు. కాలతత్వము సుబ్రహ్మణ్యుడు, ఋతుధర్మము సుబ్రహ్మణ్యుడు, ప్రకృతి సుబ్రహ్మణ్యుడు, పరబ్రహ్మతత్వంగా మళ్ళీ షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యులు వారు ఎందుకు కౌమారం తీసుకొచ్చారో చూస్తే పరబ్రహ్మతత్వంగా ఆవిష్కరింపబడతాడు. అలాగే అంత తేలికైన వాడు, అంత ఉదారుడు. అందుకే కావడికి మురిసిపోతాడు. తులామాసమని మనకి సౌరమానం కాదు కాబట్టి చాంద్రమానంలో రాదది. ఆ సౌరమానం పాటించేటటువంటి తమిళ దేశంలో తులామాసము అని వస్తుంది. తులామాసం అంటే తులా అంటే తక్కెడ. తక్కెడ దేనికి గుర్తు అంటే సమానత్వానికి గుర్తు. తక్కెడ ఎప్పుడు ఇలా పట్టుకుంటే ఒక పక్క ఒరిగిపోయింది అనుకోండి, రెండూ సమానంగా లేవని, రెండు సమానం అయ్యే వరకు వేయడమో తీయడమో చేస్తూ ఉంటారు. రెండూ సమానంగా ఉంటే తుల. రెండూ సమానంగా ఉండడం అంటే జ్ఞానం. తులామాసమునందు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. షష్ఠి ఉత్సవాలు చేస్తారు. ఆరుముఖముల వాడు షష్ఠి ఆయనకిష్టం కాదు, షష్ఠి ఆయన తత్వావిష్కార తిథి. ఆయన తత్వము షష్ఠి ఎందు ప్రకటనమవుతుంది. ఆ కావిడి పట్టుకుని పెడతారు. అది ఇడుంబన్ వృత్తాంతము అని ఒక వృత్తాంతం. పళని ఓ రాక్షసుడు అగస్త్యుడు ఏదో కొండ పట్ట రావడం, సుబ్రహ్మణ్యుడు కొండ మీద కూర్చోవడం, చూడడం, ఆయన్ని ఏదో ఓడించడం. అప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, ముందు నా దర్శనం చేయాలి, తర్వాత నీ దర్శనం చేయాలని వరం ఇవ్వడం. నువ్వు కావిడి పట్టుకొచ్చి అహంకారానికి పోతే నిన్ను ఓడించాను కాబట్టి ఎవరు కావిడి పట్టుకొస్తారో వాళ్ళకి కోరిక తీరుస్తానన్నాడు. అందుకే ఇప్పటికే పాల కావిడి, పెరుగు కావిడి, తేనె కావిడి అని చెప్పి కావిళ్ళు పట్టుకుని మన వైపు తక్కువ. కానీ తమిళ దేశం వైపుకి మీరు వెళ్ళి చూస్తే 200 కిలోమీటర్లు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు కావలసిన వాళ్ళు, పిల్లలు క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు కావిళ్ళు పట్టుకుని ప్రయాణం చేసి పెడతారు. కావిళ్ళు పట్టుకుని పెడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నశాలలు ఏర్పాటు చేసి వంటలు వండి అన్నం పెడుతుంటారు. అంత అద్భుతమైన ఉత్సవాలు ఉన్నవాడు, మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు. ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎక్కడున్న మనస్సుతో జయించయ్యా నువ్వు. ఎక్కడున్నా నీకు వచ్చేస్తుంది. అక్కడెక్కడికి వెళితే కొన్ని రోజులు ఎంతవల్ల ఇంటి జ్ఞాపకం వస్తుంది నీకు. ముద్దు పిల్లకాయ మీద జ్ఞాపకం వస్తుంది, లాస్ట్ పిల్లవాడి మీద జ్ఞాపకం వస్తుంది, అలా మనవుడి మీద మా మనవుడు మరి వాడికి పుట్టాడో లేదో ఇవన్నీ నీకు వస్తుంది. ఇక కట్టుకున్న భార్య మీద ప్రేమ వస్తుంది. అయ్యో నాతో కష్టసుఖాలు అనుభవించింది కదా, దాన్ని అన్యాయంగా వదిలేసి వచ్చానే అనేది ఎప్పటికైనా వస్తుంది నీకు. ఈరోజు ఒక స్పీడ్ ఉంది నీకు. వ్యామోహం అనేటువంటిది ఒక జిల నీకు. ఆ జిలను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వు చాలా కష్టపడతావు. ఆ జిల నీకు పోవాలంటే దానికి మందు కూడా వేయకూడదు. అదంతకదే పరమాత్ముడు హీలింగ్ చేస్తాడు. ఏదైనా ఒక కింద పడతామనుకోండి, ఇమీడియట్గా శరీరంలో ఉండేటువంటి ఎన్నో లోపల ఉన్న సైనికులంతా వచ్చి దాని మీద పడి దాని హీలింగ్ ప్రాసెస్ ప్రారంభమైపోతుంది. ఒక్క సెకండ్లో ప్రారంభమైపోతుంది. దెబ్బ తగులుతూనే ప్రారంభమవుతుంది. ఇది పరమాత్ముడి యొక్క కృప. అది మనం మనకు ఏది మందు వేయలేదు పోతుంది అన్నాం. అంటే ఒక కింద పడిన దానికి ఒక దెబ్బ తగిలితే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అంతేగాని దెబ్బ తగిలినప్పుడంతా అదంతకదే అవుతుంది పోన్లే అనుకోవద్దండి. మందు దగ్గర ఉన్నప్పుడు వేసుకోండి.
నేను చెప్పేది యోగికి నేను చెప్తున్నాను. అటువంటిది అభ్యాసం మనం చేసుకోవాలా. అంటే హీలింగు శరీరంలో మన చుట్టుముట్టు ఉండేటువంటి ఇంద్రియాలకు ఒక హీలింగ్, అది వద్దని తర్వాత వద్దంతే. అటువంటిది నీకు రావాలా. అటువంటి నీ ఇస్తరాకులో ఉండి నీ నాలుక దగ్గర ఉండి కూడా దాన్ని పెట్టుకోకూడదు. అది జయించాలను. ఎవరు జయిస్తారు? కష్టం. అది ఇస్తరాకులో ఉండిన అన్ని ఒడ్డన ఏమేమవుతుందో ప్రతిదాని నువ్వు నాలుకలతో చప్పరిస్తావు. చిక్కి 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 అది ఎట్లా ఉందో ఇది ఏమో ఇది ఎట్లుండో మళ్ళీ దొరకదేమో రేపు పొద్దున మళ్ళీ చేయరేమో అన్నీ చప్పరిస్తావు. అక్కడ ఎప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. అది వద్దు అంటే అంతే. ఇంకా అటువంటిది నువ్వు అభ్యాసం ఫస్ట్ నువ్వు వంట దగ్గర అభ్యాసం చేయి, ఆహారం దగ్గర నువ్వు అభ్యాసం చేయి. ఇక కట్టుకున్న గుడ్డల నుంచి నీకు ప్రారంభమవుతుంది. నీకు ఇదే సుఖం కావాలా, ఫ్యానే కావాలా, నాకు కిటికీనే తెరచాలా, ఇవంతా అయితే నువ్వు అక్కడ అడవికి వెళ్ళినా కూడా అదే కావాలనిపిస్తుంది. మళ్ళీ శరీరంలో ఏదైనా ఒక పెద్ద రోగం వచ్చిన తర్వాత ఇంటికి పరిగెత్తుకొని వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. బాగుండదు కదా. సో కాబట్టి మనం ఇక్కడే ఉండి మనం సాధన చేయాలి. దీన్నే గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా, అంటే కామ ప్రవృత్తిని లేకోకుండా గృహస్థుల మధ్య ఉంటే కామ ప్రవృత్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. కామం అంటే కేవలం భార్యాభర్తలు అనుకోవకండి. ఆశ, అన్ని దాండ్ల మీద ఆశ. ఇది ఉంటేనే కావాలి నాకు. అబ్బో పొద్దున నేను చన్నీళ్ళు వస్తే నా స్నానం చేయాలా, పొద్దున్నే స్నానం లేకపోతే, కుళాయిలో నీళ్లు లేకపోతే అనే అదంతా అది కూడా ఒక కామమే అనిపిస్తుంది. ఒక 2 నిమిషం 10 నిమిషాలు లేట్ అయితే ఏమి. ఇవన్నీ గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా, అంటే నీ ఇంట్లోనే నివసిస్తూ కూడా జితేంద్రుడై, మొదట జితేంద్రుడి కావాలా. కామక్రోధాలు గెలిచాలా, కోపము అహంకారం ఇవన్నీ అప్సెట్, మాటిమాటికి అప్సెట్ ఇవన్నీ గెలిచాలా. శాంత చిత్తుడై ఉండాలి, ఎప్పుడూ శాంతంగా ఉండాలి. ఎవరు ఏమన్నా శాంతంగా ఉండాలి. ఎవరు ఒకవేళ నిన్ను తుచ్చీకరించినా కూడా నీకు కోపమే రాకూడదు. నీ కడుపులో పుట్టిన పిల్లలు నిన్ను తన్నినా కూడా నీకు కోపం రాకూడదు. నీ చెయ్యి పట్టుకున్నటువంటి ఆ గృహిణి నిన్ను ఒక అవమానం చేసినా కూడా నీకు ఏ విధమైనటువంటి కోపము గృహిణి మీద రాకూడదు, పిల్లల మీద రాకూడదు, మనవాళ్ళ మీద రాకూడదు, డబ్బు మీద వ్యామోహం వెళ్ళిపోవాలా. ఇవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే వానప్రస్థాశ్రమం ఇంతకన్నా ఇంకేముంది నీకు. అట్లీస్ట్ ఒక గూడు ఉంటుంది, గూడులో నువ్వు చేస్తున్నావు. ఒక గుహలాగా అది అనుకో, ఒక గుహ అనుకో. ఏ హిమాలయాలో ఉండేటువంటి ఒక గుహ అనుకో. అది నువ్వు ఎందుకు దీన్ని అర్థం పెడతావు? నువ్వు దాన్నే ఎందుకు చూస్తున్నావు? నువ్వు వీడు అట్లా, ఇది ఇట్లా, వాడితే ఇది ఎందుకు చూస్తున్నావు? నువ్వు దాని మీద ఎందుకు మనసు పోతుంది నీకు? దాన్ని జయించు నువ్వు. అందుకని ఈ గృహంలో ఉండి కూడా కామక్రోధాల్ని జయించిన వాడు నిజమైన మోక్షాన్ని పొందుతాడు. దీర్ఘమైన ఆయువును పొంది కూడా మనోవికారాలకు లోనై విషయసుఖాలను పొందిన వానప్రస్థుడు తిరిగి పశ్చాత్తాపాన్ని చెంది మళ్ళీ తపస్సు చేయాలి. చూసారు, నేను చెప్పిందంతా దీంట్లో ఉంది. ఇంతవరకు చెప్పిందంతా ఉంది. మళ్ళీ తపస్సు, మళ్ళీ ప్రారంభం చేసుకోవాలి. ఇంతవరకు నువ్వు అభ్యాసం చేసిందంతా నాశనం అయిపోతుంది. ఇంతవరకు నువ్వు సాధన చేసిన మంత్రమంతా నీటిలో హోమం చేసినట్టు అయిపోతుంది. కాకూడదు. ఆ ఎనర్జీని అట్లే పెట్టుకోవాలా అని చెప్తూ, పాపానాం కర్మణాం నిత్యం బిబియాద్యస్తు మానవః సుఖమప్యాచరన్ నిత్యం సోత్యంతం సుఖమేధతే. పాప కర్మలకు నిత్యము భయపడుతూ తన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అత్యంత సుఖమైన మోక్షాన్ని సులభంగా పొందుతాడు. ఈ మంత్రం మర్చిపోకండి. ఓ రాజా, పాపబుద్ధి కలవాడై అధర్మాన్ని ఆచరించేవాడు చేసే పనులు పాపమయాలు, అసత్యాలు అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేనివాడి ధనం కూడా పాపమైనది, అసత్యమైనది అని తెలుసుకో. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆ ధనం కూడా అది పాపమైందే. ఇంద్రియ నిగ్రహం ఉండి సంపాదన చేస్తే అది పాపమయం కాదది. కానీ అలా కాకుండా శ్రేష్టమైన వానప్రస్థుడి ధర్మాలను గ్రహించి అనుసరించటమే మంచిది. పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ధర్మంగా
వాళ్ళు ఆ సంపాదన చేసేవాళ్ళు, ధర్మంగా దాన్ని దానం ఇచ్చేవాళ్ళు. మనం అధర్మంగా సంపాదన చేసి దానం ప్రయోజనం ఇంకొకరిని కొట్టి డబ్బు తీసుకొచ్చేసి మనం దానం చేస్తే దాని నుంచి ప్రయోజనం లేదు. మన కష్టార్జితమైనటువంటిది చేయాలి, దీన్ని అనుసరించటం మంచిది. అదే సమాధి అంటారు, అదే శ్రేష్టాచరణ అనబడుతుంది అన్నాడు. మంచితనముతో మంచిది నువ్వు శరీరముతో మనస్సుతో సంపాదన చేసినటువంటిది నిజమైనటువంటి ఒక దానం అవుతుంది అని అంటూ అష్టకుడు మళ్ళీ అడుగుతున్నాడు, మహారాజా అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు, ఎవరు పంపారు? నువ్వు యవ్వనంలో ఉన్నావు, పూలమాలను ధరించి ఉన్నావు, అందంగా ఉన్నావు, తేజస్సుతో వెలిగిపోతున్నావు. ఇంద్రలోకం నుంచి వచ్చాడు కదా, ఎక్కడి నుండి వచ్చావు, ఏ దిక్కుకు వెళుతున్నావు, ఈ భూమిలో నీ నివాసం ఎక్కడా అన్నాడు. ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు అడ్రస్ అడుగుతున్నాడు. ఏం చేస్తావు, ఇక్కడ ఉంటావు, ఈ రాత్రికి ఎక్కడ ఉంటావు? మా ఇంట్లో ఉండండి అని చెప్పలే అష్టకుడు, ఇక్కడ ఉండమని చెప్పలే. నువ్వెక్కడుంటావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు అందంగా ఉన్నావే, అందంగా యవ్వనంగా ఉన్నావే. ఎందుకంటే దేవలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆ యవ్వనం కరిగిపోలే, అట్లే ఉంది, అది కరగదు, అది ఫ్రిడ్జ్లో పెట్టిన పండులాగా చెడిపోదు. అట్లే స్వర్గం కూడా అటువంటిదే. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పండు ఎక్కడ చెడిపోతుందండి? చెడిపోదు. అట్లా స్వర్గంలో ఫ్రిడ్జ్లో పెట్టిన పండు ఎప్పుడు సరిపోతుంది, అది చెడిపోతుంది అన్నప్పుడు ఆ వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు, వోల్టేజ్ తక్కువ వచ్చినప్పుడు దాంట్లో రుచి చెడిపోయి కొంచెం ఏదో ఒక గాయంలాగా అయిపోతుంది. అప్పుడు మనం తీసి బయట పారేస్తాం. యయాతిగా అయిండేది అదేని ఇప్పుడు. కానీ చాలా అందంగా ఉన్నాడు, తినటానికి కానటువంటి ఒక పండులాగా ఉన్నాడు. యయాతి అంటున్నాడు, అష్టక పుణ్యక్షయం కారణంగా నేను ఆకాశం నుండి త్రోయబడి క్రింద పడుతున్నాను అహంకారంతో. బ్రహ్మదేవుడి యొక్క లోకపాలకులు నన్ను తొందర పెడుతున్నారు. మీ అనుమతి పొందిన తరువాత భూమి మీద పడతాను. ఇంకా పైనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ఇంతలో ఉన్నాడు, అంతే, ఇంతలోనే మాట్లాడుతున్నాడు, కింద పడలేదు. ఇంకా అనుమతితోనే పడతా. ఇప్పుడు మీ అనుమతి నేను తీసుకోవాలా? ఇది నాది కాదు భూమి, ఇప్పుడు తోయబడితే ఇప్పుడు మీరున్నారు, ఇది మీరు అనుభవిస్తున్నారు కాబట్టి నాకు అక్కడ లేదు, ఇక్కడ లేదు. అక్కడ తోయపడ్డారు, ఇక్కడ నాకు పర్మిషన్ లేదు. ఇది ఇంతే ఉంటా, నువ్వు చెప్పకపోతే ఇంతే ఉంటా. నేను పడుతున్నప్పుడు సత్పురుషుల మధ్య పడాలని ఇంద్రుణ్ణి వరం కోరానయ్యా. ఆ వరప్రభావం చేత నీ వంటి సత్పురుషుల సాంగత్యం నాకు లభించింది అన్నాడు. అదిగా ఎట్లా ఉన్నారు? ఒకచోట యజ్ఞం చేస్తున్నారు, ఒకచోట వేదం చదువుతున్నారు, ఒకచోట తపస్సు చేస్తున్నారు, ఒకచోట మంత్రాలు చదువుతుంటూ పిల్లలందరూ మంత్రాలు చదువుతున్నారు, ఇంకొక చోట ధర్మ చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక చోట కేవలం భక్తి మార్గంతో భజన అనేటువంటిది కీర్తనా పద్ధతిని చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏముందండి? ఒకచోట అన్నదానం చేస్తున్నారు, ఒకచోట ఆకలి ఉన్నవాళ్ళు అన్నం తింటున్నారు. అక్కడ ఎంత బాగుంది! ఎంత అద్భుతమైనటువంటి సభలో యయాతి పడుతున్నాడు. అది కూడా అదృష్టమే కదా. అక్కడ అహంకారంతో కింద పడ్డాడు, కానీ ఎక్కడో ఒక కుప్పలో పడలేదు, ఒక దెబ్బలో పడలేదు. ఎక్కడ పడుతున్నాడు? సత్సంగం మధ్యలో పడుతున్నాడు. అప్పుడు అష్టకుడు, ఓ రాజా, పరలోక ధర్మాలు బాగా తెలిసిన వాడిగా నిన్ను నేను భావిస్తున్నాను. అందుచేత నిన్నొక విషయం అడుగుతున్నాను, చెప్పు. ఇంకా అక్కడే నిలబడి అడుగుతున్నాడు పాపం. అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ నాకు లభించే పుణ్యలోకాలు ఉన్నాయా? అలా ఉన్నట్లయితే నా పుణ్యం చేత నువ్వు క్రింద పడకుండా ఉండేదువుగాక అన్నాడు. యయాతి ఆకాశంలో నేను నిలబడి ఇలా అన్నాడు, కింద పడుకోకుండా ఉండు నా పుణ్యంతో అన్నాడు. ఇలా అన్నాడు, యావత్ పృథివ్యాం విహితం గవాశ్వం సహారణ్యైః పశుభిః పర్వతైశ్చ తావల్లోకాదివితే సంస్థితా వై తథా విజానీహి నరేంద్రసింహ. ఈ భూమిపై గోవులు, అశ్వాలు, పర్వతాలలోని పశువులతో పాటు అరణ్యాలు ఉన్నంతకాలం స్వర్గంలో ఆ పుణ్యలోకాలు ఉంటాయి అని
నిశ్చయంగా గ్రహించు అన్నాడు. అరణ్యాలు, పర్వతాలు, సముద్రము, గోవులు, ధర్మము ఉండేంతవరకు స్వర్గలోకాలు ఉన్నాయి. అప్పుడు అష్టకుడు, రాజా, నాకు లభించే పుణ్యలోకాలన్నీ నీకే ఇచ్చేస్తున్నాను. వాటి ప్రభావం చేత నువ్వు క్రింద పడకుండా ఉండెదువుగాక. మోహాన్ని విడిచి అంతరిక్షంలో గాని స్వర్గంలో గాని ఉన్న ఆ లోకాలను తొందరగా పొందు అన్నాడు. నా పుణ్యమంతా నీకు ఇచ్చేస్తున్నాను. రాజా, తాత కదా, మనవుడు చేస్తున్నాడు చూడండి. తాత, ఆయన చక్రవర్తి కదా, అందుకని రాజా అని సంబోధన చేస్తున్నాడు. ఏ తాతాజీ అనర్సు కదా అనలేదు, రాజా. అప్పుడు యయాతి, వేదవేత్తలైన బ్రాహ్మణులే దానాన్ని స్వీకరిస్తారు, వారికే అర్హత ఉంది. నా వంటి క్షత్రియుడు ఎప్పుడూ ప్రతిగ్రహం చేయడు. పూర్వం నేను కూడా దాన విధి ప్రకారం ఎప్పుడూ బ్రాహ్మణులకు దానం చేశాను. నేను బ్రాహ్మణుడిని కాను, క్షత్రియుడిని. ధాన్యంతో యాచన చేసి ఎప్పుడూ జీవించరాదు. యాచన అనేది బ్రాహ్మణుడికి పత్ని వంటిది కనుక బ్రాహ్మణులకు మాత్రమే యాచన చేసే అధికారం ఉంది. నేను ఎప్పుడూ చేయని పనిని ఇప్పుడు ఎలా చేస్తాను అన్నాడు. మహారాజా, రాజా అంటున్నాడు. పైగా రాజా అంటూ నా పుణ్యాన్నంతా తీసుకుంటే నేను తీసుకోని, ఎందుకు తీసుకుంటా? నేను క్షత్రియుడిని, నేను నాకు యాచన కోసం రాలేదు ఇక్కడ. నేను ఉండినప్పుడు ఇట్లనే చేశాను. అదిగాక నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుని కాదు. బ్రాహ్మణుడు తీసుకుంటున్నాడంటే ఆ యాచన అనేది బ్రాహ్మణుడికి ఒక పత్నిలాగా, వెనకల ఉండేటువంటి ఒక పెండ్లాంలాగా. యాచన చేసేటువంటి అధికారము, భిక్ష అనేటువంటి అధికారం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది, కానీ మిగతా వాళ్ళకు లేదు. యాచన అనేటువంటిది అంటే మంచి యాచన. యాచనలో దండిగున్నాయి, మీకు తర్వాత వస్తుంది, మీకు ఇందులోనే వస్తుంది. అందుకని నేను యాచించలేదు నిన్ను. ఇలా అష్టక యయాతుల సంవాదాన్ని విని అక్కడే ఉన్నటువంటి ప్రతర్ధనుడు అనేటువంటి అష్టకుడి సోదరుడు యయాతితో ఇలా అన్నాడు. పక్కలోనే ఉండినటువంటి సోదరుడు, మహారాజా, నా పేరు ప్రతర్ధనుడు. పరలోక ధర్మం తెలిసిన వాడిగా నిన్ను నేను భావిస్తున్నాను. అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ నాకు లభించే లోకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు అన్నాడు. నేను ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇప్పుడే ఈ తాపత్రంలో ఉంటే అష్టకుడిచ్చిన దానం తీసుకోకుండా నిలిచిపోయాడు. కింద రావటానికి పర్మిషన్ లేకుండా, పైకి వెళ్ళటానికి పోకోకుండా, అక్కడ పర్మిషన్ లేకుండా యయాతి మధ్యలోనే నిలిచిపోయి సంవాదన జరుగుతుంటే ఈయన ఇంకొక ప్రశ్న వేశాడు మధ్యలో. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనుకున్నారు అందరూ అక్కడ, పాపం. అప్పుడు యయాతి, ఓ ప్రతర్ధన, నీకైతే అనేక లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలోనూ నువ్వు 7 రోజులు చొప్పున ఉన్నా ఆ లోకాలకు అంతం ఉండదు. అన్ని లోకాలు ఉన్నాయట. నారాయణ నారాయణ. అవన్నీ అమృతాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. అవి తేజస్సుతో నిండి ఉన్నాయి. ఆ లోకాల్లో శోకం ఉండదు. అటువంటి లోకాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి నాయన అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.